మాఘంలో స్నానం, కార్తీకంలో దీపం, ఇంతేనా? లేకపోతే 10,000 దీపాలు పెట్టేద్దాం, 1,00,000 దీపాలు పెట్టేద్దాం, 1,000,000 దీపాలు పెట్టేద్దాం, మొత్తం ఇంకా ఓవర్గా దీపాలు పెట్టే, ఏదో ఒకటి అంటుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి. ఎన్ని దీపాలు పెట్టినా ఏమీ రావండి, అనుమానం ఇలా. ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకి సిద్ధం. దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు. నీ మనస్సులో జ్ఞాన దీపం పెట్టవలసిందే ఖచ్చితంగా. ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి? ఈ దీపం వల్ల ఏమైనా వెలుగు వచ్చిందా మీరు ఆలోచించండి. ఇన్ని దీపాలు ఉన్న చోట ఇది ఎందుకండి? సెంటిమెంట్ అయిపోయింది కదా. పూర్వం ఇవేవీ లేవు, అన్ని మట్టిళ్ళే ఉండేవి, పల్లెటూళ్ళలో ఉండేవారు. దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు. అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటైంది. అదొక సంప్రదాయంగా వచ్చింది. కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం. దాన్ని సంప్రదాయం అంటారు. సంప్రదాయానికి ఎప్పుడు అసలు అర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారు? హారతి తిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా? అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా? కొవ్వొత్తుతో దీపం వేలు అంటించుకుని వేలుతో పెట్టు, దీపం తెలుస్తుంది.